హాయ్ గాయ్స్! ఈరోజైతే మేమైతే పలుగుపోచమ్మకైతే స్టార్ట్ అయిపోయామంట. ఇదైతే నర్సాపూర్ దగ్గర అయితే ఉంటది. సో, యాక్చువల్ అయితే మేమిద్దరం అయితే వెళ్దాం అనుకున్నాం. ఎందుకంటే బృందా మాకైతే అక్కడికెళ్ళినాకే కన్ఫర్మ్ అయితే అయ్యిందనమాట. సో, ఇంక అందుకని చెప్పేసి మేమైతే అక్కడికైతే స్టార్ట్ అయిపోయినాము. సో, స్టార్ట్ అయిపోతే మమ్మీ వాళ్ళైతే నేను గూడా మీకోసం అయితే మొక్కామనమాట. సో, మీరు కూడా మమ్మల్ని మేము గూడా వచ్చేస్తామని చెప్పేసరికి ఇంకా మమ్మీ అయితే బోనము ఇంకా బియ్యం అయితే మొక్కిందంట పోస్తా అని. సో, ఇంకా మమ్మీ అయితే వచ్చేస్తుంది. మమ్మీ ఇంకా చెల్లి కూడా స్టార్ట్ అయిపోయారు. సో, ఇంకా ఇదైతే యూట్యూబ్‌లో అయితే నేను వీడియో గూడా అప్‌లోడ్ జేసినాను. సో, మా అమ్మయ్య వాళ్ళ యానివర్సరీ అని చెప్పి మా అమ్మయ్య వాళ్ళైతే అక్కడ సెలబ్రేట్ జేసుకున్నారు. సో, ఇక్కడ డ్యాడీ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినారు ఆఫీస్‌కి. బట్ నేనేం చెప్పానంటే, "మేము వెళ్ళే దారిలోనే కదా డ్యాడీ బస్ అయితే దిగండి. మేము కార్‌లో అయితే డ్రాప్ చేస్తాం ఆఫీస్ దగ్గర" అని చెప్తే, సరే అని చెప్పి దిగారు. ఇంకా బృందాన్ని చూసి డ్యాడీ అయితే మనసు మార్చుకొని ఇంకా ఆఫీస్‌కి అయితే వెళ్ళకుండా అయితే మాతో అయితే వచ్చేసారనమాట. సో, ఇక్కడైతే మేము వచ్చేసిన తర్వాతకి ఇదైతే 250 అంట అనమాట. 300 అయితే 250కి బార్గెయిన్ చేస్తే ఇలా అయితే ఒక షెడ్ అయితే ఇచ్చేసారు మనకి. ఇక్కడైతే రాంగానే అయితే పొయ్యయితే ముట్టిచ్చేస్తున్నారు. ఇక్కడైతే మమ్మీ అయితే బోనంకైతే బియ్యం అయితే పెట్టేస్తుంది. సో, బృందాకైతే లంగా అయితే ఏసేసినామనమాట మేమైతే. సో, యాక్చువల్లీ అటు సైడ్ కూర్చున్నాము. కోతి అయితే వచ్చిందనమాట. కోతి వచ్చేసరికి మేము ఇక్కడ సైడ్ అయితే షిఫ్ట్ అయిపోయినాము. ఇక్కడైతే నేనైతే రాంగానే అయితే ఇక్కడ కటింగ్ సెక్షన్ అయితే తీసేసుకున్నాననమాట. చెల్లి అయితే బృందాకైతే బ్లౌజ్ అయితే అది పట్టలేదు. నేను నా దగ్గర ఉన్న బ్లౌజ్‌తో అయితే మిక్స్ అండ్ మ్యాచ్ చేద్దామని చూసాను. లంగా అయితే మమ్మీ రాత్రి అయితే కుట్టేసింది. సో, బ్లౌజ్ ఏమైందంటే చిన్నగున్నప్పుడు అయిపోయే వరకు ఏందంటే టైట్ అయితే అయిందనమాట దానికి. సో, ఇంకా మమ్మీ అయితే ఇంకా మేఘన అయితే దానికైతే కుట్లయితే ఇప్పేసి లూజ్ అయితే చేస్తుంది. సో, ఇక్కడ బృంద అయితే మంచిగా అయితే ఆడుకుంటుందనమాట. ఇక్కడైతే మా ఆయనైతే చికెన్ తీసుకొచ్చేసి మా ఆయన చికెన్ అయితే కుక్ చేసేసిర్రు. మంచిగా అయితే ఇంకా రెయిన్ పడుతుంటే ఇంకా వాళ్ళైతే మంచిగా రెయిన్‌తోనైతే ఆడుకుంటున్నారనమాట. బృంద చూసారా ఎంత చక్కగా ఉందో లంగా జాకెట్‌లో అయితే. దానికి చిన్న పిల్లలకి ఎంతైనా క్యూట్‌గా ఉంటాయి కదా లంగా జాకెట్‌లు. ఇక్కడైతే బోనం అయితే తీసుకెళ్తాం అని చెప్పేసి మమ్మీ అయితే ఇక్కడ అందరికైతే పసుపైతే పెట్టేసుకొని బోనం అయితే సిద్ధం చేసేసిందనమాట. నేను వీడియోస్ అయితే కొంచెం కొంచెమే తీసినాను. ఇక్కడ బోనం అయితే ఎత్తేసుకుంది. సో, ఇంకా మేమైతే బోనం అయితే సమర్పించడానికైతే మేమైతే వెళ్ళిపోతున్నాము. నేనైతే బియ్యం అయితే పట్టుకున్నాను. సో, ఇంకా అయితే పూలదండ, మిగతా కొబ్బరికాయ అవన్నీ అయితే యాక్చువల్లీ 2 కొబ్బరికాయలు తీసుకొచ్చింది. కోతి అయితే ఒక కొబ్బరికాయ అయితే ఎత్తుకెళ్ళిపోయింది. బాబాయ్ వీడియో అయితే షూట్ చేయలేదు అప్పుడైతే నేను కోతొచ్చిందన్న భయంతోనే. సో, ఇంకా నా డ్రెస్ గురించి అయితే మీకైతే వీడియోస్ అయితే అప్‌లోడ్ చేశాను. నా డ్రెస్ కావాలంటే నా డ్రెస్ డీటెయిల్స్ కోసం. సో, ఇంకా ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నామన్నమాట. చీర, సారా అవన్నీ తీసుకొని అయితే అమ్మవారి దగ్గరికైతే వెళ్ళేసేసి ఇంకా దర్శనం అయిపోయిన వెంటనే ఇక్కడికైతే వచ్చేసామన్నమాట. ఇంకా తినేసేసి ఇంకైతే స్టార్ట్ అయిపోయామన్నమాట ఇంటికైతే. 5:00 వరకైతే మేము ఇంటికైతే వచ్చేసినాము. సో, విందకైతే ఆ టాయ్స్ అయితే తీసుకున్నాము. సో, ఇంకా మళ్ళీ అయితే ఆటో ఎక్కి బుక్ చేసేసుకొని ఇంటికైతే వచ్చేసినాం. ఓకే దెన్ బాయ్ గాయ్స్.